నమస్తే. నమస్తే. మేము అంటాడినా నేను దాన్ని ఊరుకోవాలి. ఎందుకు మరి మాకు మేము కూడా గుర్తుంచుకోవాలి, మా పిల్లలకు గుర్తున్నారు కదా. దేవుడు పని అట్లా అనుకునే అసలు పైన వద్దు కింద ఇక్కడ ఇక్కడ పిలిచి పిలిపితే ఏం తప్పేం అవసరం లేదు. ఎవరు ఎవరు ఇదేనా? ఏ లేదు, అందరూ తలా ఒక ఇది వేస్తారు అట్లా చెప్పుకోకూడదు. కూర్చోండి, మీరు ఎదురు అందరూ కూర్చోండి. కూర్చోండి. ఇదేంటి పెళ్లి చేస్తున్నాడు. ఏముందిరా మా దేవుడి పని అనుకునేది ఏముంది. రండి అందరు కూర్చోండి, అట్లా మాట్లాడుకుందండి. కూర్చోండి, అందరు కూర్చోండి, ఎదురు కూర్చోండి. రామరావు కూర్చోండి, కూర్చోండి. మీరందరూ కూర్చుంటే కూర్చున్నా, లేకపోతే మేము కూడా అందరూ కింద కూర్చుంటాం. అందరు కూర్చోండి, బెటర్ అది. నమస్తే. నమస్తే, బాగున్నా. మొన్న వచ్చేవాళ్ళకి జనవరి 1వ తారీఖు చెప్పిందమ్మా. కూర్చోండి. ఫ్యాన్లు వద్దులే, ఆపేయండి. ఫ్యాన్లో ఆపే తగ్గించండి, సౌండ్ వస్తుంది. కూర్చో బంగారు, కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. కూర్చోండి. ప్రసాద్ గారు రండి. ఈ అద్భుతం ఏంటంటే ఈరోజు మేము తెల్లారి 3 గంటలు లెగుస్తాం, తెల్లారి 2 గంటలకు అట్లా లెగుస్తాం అన్నాడు. మా వాళ్ళు పొండు లేక 2 అవుద్ది. మా వాళ్ళు 2 వైఫ్లు చర్చికి వెళ్తారు. వాళ్ళు ఆన్లైన్ ఫ్లైరేజ్ చేస్తారనమాట. ప్రపంచం అంతా బాగుండాలని వాళ్ళు ఫ్లైర్ చేస్తారు. మేము లేచి అందరూ బాగుండాలని మేము ధ్యానం చేస్తాం. ఓం అని మేము పాఠం చేస్తాం. వాళ్ళు ఆమె అని అంటారు, మేము ఓం అంటాం. అందుకని ఎవరి పద్ధతి వాళ్ళు. అందుకని మా వైఫ్లు చర్చికి వెళ్తారు, వాళ్ళు జీసస్ భక్తారు అనమాట. మేము ధ్యానం అయినట్లే మేము వెళ్తాం అనమాట. ఎవరిని ఇబ్బంది పెట్టమన్నమాట. కూర్చోండి, కూర్చోండి. మేము ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, మేము జీసస్ దగ్గర తెలుసుకున్న మాట కొన్ని మా మాటలు మాకు జీసస్ దగ్గర కొన్ని మాటలు మాకు అద్దుకున్నాయి. ఏంటంటే, తగ్గింపబడితే హెచ్చింపబడతాం. మనుషుల కోసం, మేరబరాటల కోసం నువ్వు పాకులాడొద్దు, నా రాజ్యం కోసం నువ్వు పాకులాడు అని ఒక మాట, అద్భుతమైన మాట మాకు ఉంటుంది. ఆ తర్వాత మాలో ఒక డైలాగు, మేము వేసన్న దానిలో ఒక మంచి పాయింట్ ఉంది. బద్ధ శత్రువుని కూడా నువ్వు క్షమించావు. అట్లా మాకు మా షూటింగ్లో మా వాళ్ళకి ఘర్షణ జరుగుతున్నప్పుడు చిన్న కోపంగా ఉంది. అతను ఏం చేద్దామన్న సమయంలో కరెక్ట్గా ఆ పాట వచ్చింది మాకు. కరెక్ట్గా పెద్ద శత్రువుని కూడా క్షమించేవాళ్ళు, మన సాధారణ మనిషి ఎందుకు క్షమించలేదు, క్షమించేసి హ్యాపీగా ఉన్నాం అనమాట. అట్లా కొన్ని విషయాల్లో, బైబిల్లో విషయాలని మమ్మల్ని చాలా అతుకున్నాయి అనమాట. అందుకని మేము మీతోటి కూర్చోవటం ఆనందకరంగా ఉంది, మేము అందరితో కలుసుకోవటం. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, మమ్మల్ని ఎంత కలవడానికి కారణమైన శ్రీనివాసరావు గారు. శాంతపురుడు. ఎస్, భగవంతుడు డిజైన్ చేశాడు. లేకపోతే ఏం లేదు, ఎస్. ఎందుకంటే ఎవరు స్వతంత్రం వాళ్ళు, ఎవరికి నచ్చిన వాళ్ళు దేవుళ్ళని కొలుసుకోవటమే పద్ధతి. దగ్గర ఒకళ్ళొకళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనమాట. ఎవరిని హ్యాపీగా నువ్వు ముందు హ్యాపీగా ఉండాలి, ఇంకోటి డిస్టర్బెన్స్ చేయకూడదు. ఇది ప్రపంచం వాళ్ళ రూల్స్ అనమాట. సంతోషం, ఈరోజు చర్చికి రావడం మాకు ఆనందకరం అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ. ఇది మీరందరూ చూస్తున్నారు కదా, ఒక వీళ్ళ నుంచి మనం ప్రతి జీవితం నుంచి నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. వాళ్ళకి చదువు లేదు. వాళ్ళని కాపాడింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, ప్రభాస్ అయినా, వాళ్ళు ఏం చెప్తే చేయాల్సిందే. వాళ్ళు మాస్టర్స్, అందుకని వాళ్ళని మాస్టర్స్ అంటారు. మనం చాలామంది వాళ్ళకి సూపర్ స్టార్లు అనుకునే వాళ్ళందరూ వాళ్ళు అట్లా కాదు, నువ్వు ఇటు చేయాలంటే చేయాల్సిందే. ఆ స్థాయికి వెళ్ళారు వాళ్ళు. రజనీకాంత్ దగ్గర నుంచి అందరికీ ఇది చేయగలిగారు. సినిమా ఫీల్డ్లో ఉంటా కూడా వాళ్ళని కాపాడింది ఏంటంటే క్రమశిక్షణ.
వాళ్ళు మందు తినరు, మాంసం తినరు, ఒక్కపూటే భోజనం చేస్తారు, 8 గంటలకు పడుకుంటారు, తెల్లవారుజామున 3 గంటలకు లెగుస్తారు, మనుషుల్ని కలుస్తారు, ప్రేమగా ఉంటారు. వాళ్ళకి ఎన్ని కోట్లున్నా ఎక్కడ అహంకారం ఉండదు. నడుద్దామంటే నడుస్తారు, నేల మీద అంటే నేల మీద పడుకుంటారు, ఎక్కడైనా ఏదైనా చేయగలరు. అంటే వీటన్నిటిలో ప్రతి మనిషిలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. చాలామంది గొప్పోళ్ళు కావాలంటే ఏదో అలాని కులంలో పుట్టాలనో, ఇన్ని డబ్బులు ఉండాలనో, లేకపోతే ఇంకోటో ఏదో అనుకుంటారు. అసలు ఏది కారణం కాదు. మన దగ్గర క్రమశిక్షణ ఉండి పట్టుదల ఉంటే ఎవరికైనా ఏదైనా సాధ్యం అనడానికి వీళ్ళు ఒక లివింగ్ ఎగ్జాంపుల్స్, మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ వాళ్ళు. ఎందుకంటే మన పని మనం చేస్తే దేవుడి పని దేవుడు చేస్తాడు, కానీ మనం చేయాల్సింది చేయకుండా దేవుడు అనేదే భారం అంటే దేవుడికి ఏమన్నా పాపం ఆయన మామూలు మన రాజకీయ నాయకుల్లో అలాంటి వాడు లంచం ఇస్తేనో పొగిడితేనో మనం పని చేయడానికి, మనం చెప్పకుండా మనమేందో తెలిసిన ఆయన. సో అందుకని అంటే ఇట్లా మన పిల్లలకు కూడా అలానే మా గురువుగారు ప్రకృతివనం ప్రసాద్ గారని ఆయన ఒక 70 ఎకరాల్లో వ్యవసాయం చేస్తా ఇవాళ వేరే ఉగాండా అనే ఒక దేశంలో 1000 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. భవిష్యత్తులో వ్యవసాయం ఎలా ఉండబోతుంది, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంది, ఈ ఎరువులు, పురుగు మందులు, మనం తినే అన్నం, మన ఆరోగ్యాలు పాడవటం, ఈ పిల్లల భవిష్యత్తు, వీటన్నీ ఎలా ఉండబోతుంది ఏంటనే దాని మీద 4 గంటల నుంచి 6 గంటల దాకా మన మండపంలో రైతులు చర్చ ఉంది. రండి, అందరు రండి. మీకు మరే పిల్లలు కొంచెం సరదాగా మీ అందరికి ఉపయోగపడేలాగంటే ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడిన పని. మనం మామూలుగా ఆరోగ్యంగా ఉండాలంటే అదేదో బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అని అనుకుంటాం. ఆరోగ్యంగా ఉంటా అనేది పేదోడికి సాధ్యమైన పని. అది ఎట్టనేది ఆయన చెప్తాడు. ఒకసారి సార్ మీరు మా వాళ్ళకి 2 మాటలు చెప్పండి. ముందు జీవన విధానంలో పెందలాన్ని తిని పడుకోవడం, దాన్ని రాయలసీమలో ఏమంటామంటే గూట్లో దీపం నోట్లో ముట్ట. అప్పుడు తిన్నాం. రాత్రి 12 గంటలకు పోయి నైట్ బిర్యానీ తింటే అది పొట్టలో సతాయిచ్చి తిప్పితే మళ్ళీ ఆవిడ పోయి పెప్సీ తాగి మళ్ళీ ఏదో మందు బిళ్ళ వేసుకొని ఏం నిద్రపోతారు. సాయంత్రం పెందలాడే పడుకుంటే పొద్దున లేస్తారు. పొద్దున లేచినోడికి అన్నీ జరుగుతాయి. ఇంకో సామెత ఉంది, పొద్దున్నా ఉండాలా బుద్ధన్నా ఉండాలా. అర్థమైందా? అంటే పొద్దుండేవాడు బుద్ధి తక్కువ ఉండే పోయి ముగించుకొని వస్తాడు. బుద్ధి ఉండేవాడికి పొద్దు తక్కువ తెలివిగా కూర్చుని పొద్దు తక్కువ ఉండే పోయి. సో బుద్ధి ఉండి పొద్దు ఉండింది అనుకో, మన హాయిగా కూర్చొని మాట్లాడుకుంటాం, పనులు అయిపోతాయి. మన జీవితం ఎట్లా గడపాలని మన చేతుల్లో ఉండాలి. మనం తీసుకెళ్ళి చెత్తంతా తిని పిల్లలకి ఆ ప్యాకెట్ మందులు, ప్యాకెట్ అన్నీ చిప్సులు పెట్టి కూల్ డ్రింకులు తాగి వాళ్ళకి జబ్బులు తెచ్చి వాళ్ళని తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో చేర్పిస్తే అది కరెక్ట్ కాదు. సో పిల్లల ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో. మీరేమనుకుంటారు? వీడికి స్నానం చేపించి పౌడర్ వేసేసి పంపించేస్తే స్కూల్లో వీడిని భారతీయుడిని చేస్తాడు టీచరు, వీడు మంచిగా తయారు. ఎట్లా చేస్తారు? వాళ్ళకి టైంలే, మీకు టైంలే. ఎవడు చేయాలి పిల్లలకి? సో వాడికి టీవీలో ఏం కనబడుతుందా అదే జీవితం అనుకొని వాడు ఆ కూల్ డ్రింక్ తాగడము, ఆ చిప్స్లు తినడము, ఇవి చేస్తాను. ఎంత డేంజర్గా ఉంది. మీ పిల్లల భవిష్యత్తుని మీరు దేనికైతే కష్టపడతా ఉండరు, మీ పిల్లల భవిష్యత్తుని వేరే వాళ్ళ చేతిలో అప్పచెప్తా ఉండరు. అందరూ టీవీ చూస్తారా? పిల్లకాయలు అందరూ టీవీ చూస్తారు కదా. అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఏం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి? ఏమొస్తాయి టీవీలో? పెప్సీ తాగమని వస్తుందా? పెప్సీ తాగమని వస్తున్నాయి. కూల్ డ్రింక్స్ వస్తాయి కదా, కూల్ డ్రింక్స్ వస్తాయి. ఫేర్ అండ్ లవ్లీ వస్తుంది. ఫేర్ అండ్ చూసుకుంటే నువ్వు ఏరోప్లేన్ తోలుతావు. ఏరోప్లేన్ తోలాలంటే ఏరోప్లేన్ తోలే కోర్స్ చేయాలా. ఫేర్ అండ్ లవ్లీ చూసుకుంటే వస్తుందా? వస్తుందా రాదా? మరి ఎట్లా చెప్పాలి కదా. త్వరగా వెలుగుతున్నావు చిన్ని. మీ అందరికి చెప్పాలా? మీ దగ్గర ఆ చెత్తను మనం బయటకు వదిలేస్తే కార్బన్ డైఆక్సైడ్ నింపి నీళ్ళు ఇచ్చి కూల్ డ్రింక్ అని పెడతాడు. ఆ పేరు కూడా కూల్ డ్రింక్ అంటే మంచిదేమనుకుంటారు. దరిద్రమే. ఇంటిగా మజ్జిగ తాగాల, రాగిజావ తాగాల, పెసరపప్పు ఉడకబెట్టి పైన వచ్చే దాంట్లో బెల్లం వేసుకొని తాగాల. ఈరోజు మనకి పులియా ఉన్నది పెసరపప్పుతోటేనా? ఇవాళ మధ్యాహ్నం సినిమా దద్దోజనం, పాల తల్లికలు మాకు భోజనం. పులిగన్నం చెప్పండి. తిరునాళ్ళలో బెల్లం తెలుసు అందరికీ. బెల్లం నీళ్ళు ఇస్తారు. ఎందుకు? మీరు తిరునాళ్ళు ఎగిరి ఎండకి చెమట గారిపోతే డిహైడ్రేషన్ అయ్యి వడదెబ్బ కొడుతుంది. అందుకని పోయి 2 గ్లాసులు
బెల్లం నీళ్ళు తాగేస్తే అయిపోయా. పెద్దవాళ్ళు కూడా మళ్ళీ ఓఆర్ఎస్ హాస్పిటల్ డ్రిప్ పెట్టుకొని ఏమంటారా నాయన, మీరు వేసవకాలం అంతా బెల్లం నీళ్ళలో కొంచెం జీలకర్ర వేసి ఓ స్టీల్ బాటిల్ కొనుక్కొని 200 ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి దాన్ని పిల్లలకి నీళ్ళు పంపించాలి. వేసవకాలం అంతా ఆ నీళ్ళు తాగాలి, అంతే, వడదపోవటదు. ఆ బెల్లం నీళ్ళతో ఐరన్ బాగా వచ్చి, ఆ ఇనుము బాగా వచ్చి మీకు కళ్ళల్లో బాగా మెరుపు వస్తుంది. పిల్లలకి వాళ్ళ రక్తం బాగుండాలి, వాళ్ళ అన్నం కనపడేదానికి పౌడర్లు వేసి క్రీమ్లు వేసి డ్రెస్ వేసి పెట్టేది కాదు, లోపల బాగుండాలి హెల్తీగా. దానికి నువ్వుల లడ్డు 2 రోజులు, పల్లి లడ్డు 2 రోజులు, కొబ్బరి లడ్డు 2 రోజులు. లడ్డు చేసే టైం లేకపోతే నువ్వులు నోట్లు వేసి బెల్లం మొక్క నోట్లు వేయండి, లడ్డు లోపల తినాలా, నువ్వు తినాలా. మీరు పెడతా ఉండే ప్యాకెట్లో ఏది ఉన్నా మంచిది కాదు, అర్థమైంది? ఆ పిల్లకాయలు ప్యాకెట్లో ఉండేది ఏది మంచిది కాదు. ఇంట్లో మీ అమ్మే చేయాలా మంచిగా, రాగి ముద్ద జావా అవి తాగితే ఆరోగ్యంగా ఉంటారు. 10 కిలోమీటర్లు పరిగెత్తారు. మీ అందరికీ పవన్ కళ్యాణ్ తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొండ ఎక్కుతాడు, కొండ అది చూపిస్తా. పవన్ కళ్యాణ్ కొండ ఎక్కే చూపిస్తా. కరెక్ట్గా కనిపెడితే మీకు పవన్ కళ్యాణ్తో మీటింగ్ పెట్టిస్తా. ఇప్పుడు నేను పట్టినా కదా, చూడు కనపడతా ఉందా? పవన్ కళ్యాణ్ కొండ ఎక్కుతాడు చూడు, పవన్ కళ్యాణ్. కనపడతా ఉందా పవన్ కళ్యాణ్? నేను అక్కడ అందుకే కావాలంటే వాళ్ళు అనుకో, చూడు మీ ఊరికి పవన్ కళ్యాణ్ తెలుసుకొస్తాను. మీరు రాయిదావు అయితే ఇప్పుడు మీ ఆరోగ్యం కోసం రాయిదావు తాగాల. మీ ఆరోగ్యం కోసం నువ్వులు నవలాలా. నువ్వులు తెలుసా? నువ్వులు ఎమకలు గట్టిగా ఉంటాయి, నువ్వులు నవలాలా. చూడు ఎక్కేసారు పవన్ కళ్యాణ్. అచీవ్మెంట్ సార్ ఇది. ముగ్గురు సార్ నాకు అసలు నాకు చూస్తే భయం అవుతుంది. అది నేనే ఎక్కా వంట. ఎందుకంటే రోజు నేను రాయిదావ తాగుతా, జొన్న రొట్టెలు తింటా, గుగ్గిళ్ళు పెడతారు కదా బఠానీలు శనగలు అవి తింటా, నువ్వులు నములుతా, సీతాఫలం కాయలు తింటా, సజ్జ రవ్వతో ఇడ్లీ చేసుకుని తింటాం. అందుకని కొండెక్కుతున్నాడు. సో మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అది చేయాలా. సో మీరేమనుకుంటారంటే డబ్బాలో ఉండేటివన్నీ మంచిది అనుకుంటారు. దరిద్రం. డబ్బాలోకి పోయిందంటే ఫుడ్ దరిద్రము. సజ్జ రవ్వతో మీరు ఇడ్లీ చేసి పెడితే పిల్లలకి రక్తం బాగా వస్తుంది, వాళ్ళకి హిమోగ్లోబిన్ బాగుంటే ఆరోగ్యంగా ఉంటారు, దగ్గులు జ్వరం రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. నమస్కారం. బాగా చదువుకోండి, తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురండి. ఓకే. సో రైస్ తగ్గించి మీకు బియ్యం ఇస్తారు కదా గవర్నమెంట్ ఫ్రీగా. మైక్ ఇంకో మైక్, చిన్న మైక్, ఇంకో మైక్ ఆనంద శ్రీనివాస దగ్గర ఇంకోటి అది రాగులు సజ్జలు జేబులు వేసుకున్నారు. వాటితో మీరు ఇడ్లీ చేసుకుంటారో దోశ చేసుకుంటారో 5 దినాలు ఎక్కువ. రాగిజావ తాగలరా రోజు నెమ్మది రాగిజావ తాగిన పిల్లలకి బ్రెయిన్ బాగా డెవలప్ అయింది. టెస్ట్లో తేలింది. రాగులు తెలుసా అసలు మీకు? రాగులు తెలుసా? తింటారా? ఇంట్లో తింటారా? ఏం చేసుకుంటావు? అందరికి చూడ ఆమె తెలుసు అన్ని. అందరికి నేర్పించమ్మా ఎంత దోశ పోసుకోవాలి. రాగి దోశ సూపర్. రాగిజావ తాగండి అందరం, జొన్న రొట్టె తినండి, ఆరోగ్యంగా ఉండండి, భగవంతుని తలుచుకుంటా ఉండండి. ఆయన లేని మనం లేవు, భగవంతుడు కరుణలా ఉండాలి.